వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలోని బైపాస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రంగాపురం గ్రామానికి చెందిన రమేష్, కొల్లాపూర్కి చెందిన ప్రవీణ్ వీరిద్దరు బైక్ పై వెళ్తుండగా బైపాస్ కూడలినందునైతే హైదరాబాద్ నుండి కర్నూలు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భాగంగా ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వెంటనే స్థానికులైతే చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక బులెటిన్ లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హాంకాంగ్ లోని ఓ నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తాయ్పో జిల్లాలోని ఆకాశ హన్యాన్లోని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో భాగంగా 44 మంది చనిపోగా 279 మంది కనిపించకుండా పోయారు. ఆ నివాస సముదాయంలో 2000 ఇళ్లు ఉన్నాయని, అందులో కొన్ని ఇంకా నిర్మాణ దశలో కూడా ఉన్నాయని, మొత్తం 7 అపార్ట్మెంట్లలో 4800 మంది ప్రజలు నివసిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో 700 మందిని తాత్కాలిక నివాసాలకు తరలించారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. భవనాలు దగ్గరగా ఉండటంతో మంటలు ఇతర భవనాలకు వేగంగా వ్యాపించాయి. ఘటన మధ్యాహ్నం జరిగినప్పటికీ ఇప్పటి వరకు ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. 128 ఫైర్ ఇంజన్లతో సహాయక చర్యలు కూడా చేపట్టగా 57 అంబులెన్స్ను కూడా ఘటనా స్థలంలో మోహరించారు. ఈ ప్రమాదంలో ఫైర్ సిబ్బంది ఒకరు మృతి చెందినట్లు కూడా అధికారులు తెలిపారు.